जय हो भारत यात्रा फॉर भारत वेलकम टू अवर ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రెస్ ద బెల్ ఐకాన్ నేను మీ బాబా పాండంగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ పొలిటికల్ గురు 2018 ఎమ్మెల్యే కాంటెస్ట్ కామారెడ్డి కాన్స్టిట్యుయెన్సీ. సో నేను పుట్టింది పెరిగింది దోమకొండ, నా జన్మస్థలాన్ని దేశాన్ని మర్చిపోకూడదు, పెద్దల్ని కూడా ఎప్పుడు గౌరవిస్తూ ఉండాలి. సో ఈరోజు కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్ నుంచి మీకు ప్రతిరోజు కూడా న్యూమరాలజీలో ఒక విశేషమైన అక్షరాన్ని తీసుకొని ఏ విధంగా రాయాలి గ్రాఫాలజీ ప్రకారం, వాటికి సంబంధించిన ఆ అక్షరం యొక్క విలువ ఎంత, బలం ఎంత, పవర్ ఎంత, ఆ పేరులో బలం ఉందా లేదా, ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఆ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీ పేరు ఉంటే మీరు తప్పనిసరిగా విజయాలు సాధిస్తారు. ఒకవేళ మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా, స్మార్ట్ వర్క్ చేసినా మీరు విజయాలు సాధిస్తలేరంటే తప్పనిసరిగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా లేదు. ఎందుకంటే ఈ విశ్వ విజేతల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు చాలామంది కూడా ముందు ఒక పేరు ఉంది, తర్వాత ఒక పేరు ఉంది అనమాట. సో అందుకోసమే శివశంకర్ వరప్రసాద్ అంటే ఎవరికి తెలియదు. శివశంకర్ వరప్రసాద్ అంటే ఎవరికి తెలియదు. చిరంజీవి అందరూ తెలిసింది. పాండవ స్వామి అంటే చాలా తక్కువ మంది తెలుసు. బాబా పాండవం అంటే లక్షల మంది చూస్తున్నారు. ఆరోగ్య విద్య, ఐశ్వర్య విద్య, ముద్ర విద్య అన్ని యూట్యూబ్ ఛానల్లో నెల రోజుల నుంచి అంత వైరల్ అయిపోతుంది మన వీడియోస్ అన్ని. సో అందరూ ఆలోచిస్తున్నారు. 1000 ఫోన్ కాల్స్ వస్తే నేను 10, 20తో మాట్లాడితే నాకు తలపడి వస్తుంది. వాళ్ళ చరిత్ర అంతా చెప్తున్నారు. చరిత్ర చెప్పడానికి కాదు మీకు నెంబర్ ఇచ్చింది. నేను ఎక్కడున్నాను, నా ప్రోగ్రామ్ ఏంటిది, మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా యాత్రా ఫర్ భారత్ కోసం నేను ఈ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. నేను లక్షల మందికి, వేల మందికి డైరెక్ట్గా నా శిబిరాలు అందాలి. సో అందుకోసమే ఈ నంబరు. మీరు మీ చరిత్ర చెప్పుకోవడానికి కాదు. నేను పోలీస్ అయినా సరే, జడ్జ్ అయినా సరే, లాయర్ అయినా సరే, ఆరోగ్యం అందరికీ ఆరోగ్యమే. సో అందుకోసమే ఇక్కడ నేను భయపెట్టాను, నేను భయపడను, ఈ రెండు ఉన్నాయి. సో అందుకోసమే మీ పేరులో రహస్యం ఉంటుంది. నేమ్ ఈజ్ ఫేమ్. అందుకోసమే భక్తవత్సల నాయుడు అంటే ఎవరికి తెలియదు. భక్తవత్సల నాయుడు అంటే మోహన్ బాబు. శివాజీరావు అంటే ఎవరికి తెలియదు. రజనీకాంత్ అంటే అందరికి తెలుసు. సో అందుకోసమే నరేంద్రుడు అంటే ఎవరికి తెలియదు. స్వామి వివేకానంద అంటే అందరికి తెలుసు. రామకృష్ణ యాదవ్ అంటే ఎవరికి తెలియదు. బాబా రామ్దేవ్ అంటే అందరికి తెలుసు. సో అందుకోసమే పేర్లు ఇంతకుముందు వేరే ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళు సక్సెస్గా విజయాలు సాధించిన తర్వాత వేరైనాయి. సో అందుకోసమే పేరు తప్పనిసరిగా విజయాన్ని ఇస్తుంది. అందుకోసమే శ్రీకృష్ణుని జీవితంలోనే చిన్న ఉన్నప్పుడు బాలకృష్ణుడు అన్నారు. గోవర్ధన గిరినెత్తే గోవర్ధన గిరిధారి అన్నారు. పిల్లలు వాడితే మురళీకృష్ణుడు అన్నాడు. గోపికలతో గోపీకృష్ణుడు అన్నాడు. రాధతో ఉంటే రాధాకృష్ణుడు అన్నాడు. అసలు ఆయన అవతారము ఏ విధంగా వాడితే ఆ విధంగా పేరు వచ్చిందా లేదా? సో అందుకోసమే మీ జీవితంలో నేమ్ ఈజ్ ఫేమ్. ప్రపంచానికి నువ్వు పరిచయం చేసుకోవడానికి ఖచ్చితంగా పేరు చరిత్ర పుటలో ఉండిపోవడానికి పేరే. సో అందుకోసమే మీ జీవితంలో కూడా పేరు అంత గొప్పది. అది పేరు జీవికైనా, నిర్జీవికైనా, పెన్నుకైనా, గన్నుకైనా, కంపెనీకైనా పేరు బట్టే ఆ విజయం సాధిస్తుంది. ఆగకుండా పోయింది, దూక్కుంటూ పోయింది మహేష్ బాబు సినిమాలో. సో ఆగడు అనే సినిమా ఆగకుండా పోయింది. పోలీస్ అన్నాడు చూడండి. అందరు సినిమాలు చూసి డైలాగులు కొడుతున్నారు, ఆగకుండా పోయింది. ఇటు కాలే. దూకుడు మాత్రం హిస్టరీ క్రియేట్ చేసింది. అవునా కదా? బాహుబలి 1 హిట్ అయింది, 2 కూడా హిట్ అయింది. ఆ పేరులో ఉంటుంది అనమాట. ఆ డేట్లో, ఆ రిలీజ్ చేసే డేట్లో ఉంటుంది. అందరు ఫ్రైడే, శుక్రవారం అని అందరు రిలీజ్ చేస్తారు. 8వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు ఫెయిల్ అయిపోతాయి మూవీ. ఇవన్నీ తెలుసుకోవాలి. మీరు మీ జీవితంలో ఈరోజు సి అనే లెటర్, దాని యొక్క వైబ్రేషన్ ఏంటిది, ఆ సి అనే లెటర్కి సంఖ్య ఏమిటి, ఆ సంఖ్యను తెలుసుకోవాలి. ఆ పేరు, ఆ సి అనే లెటర్లో వైబ్రేషన్ తెలుసుకోవాలి. అప్పుడు ఆ లెటర్ని ఎలా రాస్తున్నాం అన్నీ తెలుసుకుందాం. సో సి అనే పేరు చిరంజీవి. శివశంకర వరప్రసాద్కి తర్వాత వచ్చింది చిరంజీవి అని. సో ఈ విధంగా సి అనే లెటరు 3 నంబర్ కలిగి ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, 3 నంబరు అనేది చాలా అద్భుతమైన పవర్ అయిన నంబరు, అదృష్టం ఇచ్చే నంబరు. సో సి అనే లెటర్తో మీ పేర్లు, మీ కంపెనీలు, మీ విద్యా సంస్థలు ఏవి తయారైనా సరే ఈ 3 నంబర్ వచ్చేస్తుంది. 3 నంబర్ అంటే ఈ విధంగా మీకు ఓంకార స్వరూపం. ఓంకారం గురించి నేను చెప్పాను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో.
ఈ యొక్క సి అనే లెటర్లో ఓంకార తత్వం ఉంటుంది. ఓంకారంలో అన్నీ ఉంటాయి, అన్నిటిలో ఓంకారం ఉంటుంది. బాగా గుర్తుండండి, ఓంకారంలో అన్నీ ఉంటాయి, అన్నిటిలో ఓంకారం ఉంటుంది. అందుకోసమే సి నారాయణ రెడ్డి, అసలు వాస్తవంగా ఆయన పేరు సి నారాయణ రెడ్డి కాదు, సి అనేది కలిసి వచ్చింది కాబట్టి సి నారాయణ రెడ్డి. సి నారాయణ రెడ్డి గారు ఎంత బాగా కీర్తి చేసిన సి నారాయణ రెడ్డి గారు, ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకున్న అందరు కవులు, గాయకులు, ఎంత సినీ ప్రముఖులు సి నారాయణ రెడ్డి గారు ఎన్ని 1000 పడగలు ఇవన్నీ ఎన్ని రచించారు. సో ఒక సందర్భంలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నేను ఇంత స్థాయికి ఎదిగానంటే సి నారాయణ రెడ్డి గారి పుస్తకాలు మేము కోటికి వచ్చి ఆ ఆదివారం రోజు ప్లాట్ఫామ్ మీద అవన్నీ ఆ పుస్తకాలు 10 రూపాయలకు 20 రూపాయలు మేము కొనుక్కొని పోయి మేము చదువుకునే వాళ్ళమని చెప్పారనమాట. సో ఆ విధంగా సి నారాయణ రెడ్డి గారు అంత గొప్పగా కావడానికి ఆయన పేరులో సి అనే పేరు అంత అద్భుతమైన అదృష్టాన్ని ఇచ్చింది. ఏం లేదు, 3 నంబర్లో పుట్టిన, 12 నంబర్లో పుట్టిన, 21 నంబర్లో పుట్టిన, 30 నంబర్లో పుట్టిన, 3, 12, 21, 30 నంబర్లో పుట్టిన వాళ్ళందరూ కూడా సి లెటర్ ఎలిజిబులే. ఇంకా సో వీళ్ళు ఈ సి లెటర్ పెట్టుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో ఎవరు పెట్టుకోకూడదు? 6 నంబర్లో పుట్టిన వాళ్ళు, 15 నంబర్లో పుట్టిన వాళ్ళు, 24 నంబర్లో పుట్టిన వాళ్ళు పెట్టుకోకూడదు. వీళ్ళు పెట్టుకోకూడదు, అంతే. వేరే వాళ్ళు అందరూ పెట్టుకోవచ్చు. అందుకోసమే 22వ తారీఖు పుట్టిన చిరంజీవి గారు ఆగస్టు 22వ తారీఖు పుట్టారు కదా, మరి అందుకోసం సి లెటర్ పెట్టుకున్నాడు. ఎంత విజయం సాధించారు. సో ఈ 3 నంబర్ అనేది అదృష్టాన్ని ఇస్తుంది. మరి సరే 6, 15, 24వ తారీఖులో పుట్టిన వాళ్ళు ఎందుకు పెట్టుకోవద్దు అంటే ఏం లేదు, 3 అంటే దేవతల గురువు, 6 అంటే రాక్షసుల గురువు. వీళ్ళు ఎప్పుడు కూడా కొట్లాడుకోలేరు, కానీ వీళ్ళ సైన్యం కొట్లాడుకుంటుంది. అంటే 50% మంచిదే, 50% చెడ్డదే అంటున్నాయి. అందుకోసం ఎందుకు గొడవ? ఇప్పుడు మనం పెట్టుకునేటప్పుడు మంచిదే పెట్టుకోవాలి కదా. అందుకోసమే 6, 15, 24వ తారీఖులో పుట్టిన వాళ్ళు సి లెటర్ పెట్టుకోవడం మంచిది. అదేవిధంగా సి లెటరు చిరంజీవికి ఉంది, సి నారాయణకు ఉంది. చైతన్య విద్యా సంస్థలు అసలు కేర్ ఆఫ్ అడ్రస్, ఇంకా మెడికల్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఎన్ని అయిపోయినాయి శ్రీ చైతన్య విద్యా సంస్థలు. సో అందుకోసమే చైతన్య అకాడమీలు ఎన్నో ఉన్నాయి ఇంకా. సో అందుకోసం బిగ్ సి అని పెడతారు చూడండి, సి ఎక్కువ పెడతారు చూడండి, బిగ్లో సి ఎక్కువ పెడతారు. సో అందుకోసమే సి అనేది చాలా అద్భుతం. ధనాకర్షణ, మళ్ళీ బి గురించి ధనాకర్షణ అన్నాను, ఏ ధనాకర్షణ చెప్పలే నేను. బి ధనాకర్షణ, సి కూడా ధనాకర్షణ. ఇక ఈ విధంగా సి ఎలా రాస్తారు సిగ్నేచర్లో? ఒకవేళ మీరు సి సిగ్నేచర్లో ఇలా ముందుకు వెళ్ళారనుకోండి, వీళ్ళు పొగడతలకు లొంగిపోతారు ఈ విధంగా. అదేవిధంగా సి చక్కగా మంచిగా రాసిన అనుకోండి, వీళ్ళు మేధావులు, హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు వీళ్ళంతా. ఒకవేళ సిని రౌండ్గా గుండ్రంగా రాసేస్తున్నారు అనుకో, ఉన్నంత భావాలు కలిగిన వ్యక్తులు, నీతి నిజాయితీ కలిగిన వ్యక్తులు. ఒకవేళ సి సన్నగా చూడండి, ప్రతిసారి ఏ అక్షరంలో సన్నగా రాశారనుకోండి, నారో మైండెడ్ అన్నమాట వాళ్ళు. నేను అక్కడ పోయి పాట పాడితే ఏమనుకుంటారో, ఇన్ఫీరియర్ కాంప్లెక్స్. వీళ్ళు ఆడలేరు, పాడలేరు, ఆరోగ్యంగా ఉండలేరు. ఆడలేరు, పాడలేరు, ఆరోగ్యంగా ఉండలేరు, కలవలేరు ఎవరితో. అంత భయం, బల్లికి భయం, తొండకు భయం, చీమకు భయం, భార్యకు భయం, భర్తకు భయం, భయమే భయం వీళ్ళ జీవితంలో. మీ పేరుల్లో నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే, మీ పేర్లలో వైబ్రేషన్ లేకపోతే, మీరు మీ జీవితంలో ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత స్మార్ట్ వర్క్ చేసినా మీరు విజయాలు సాధించకపోవచ్చు. సో మీ పేరులో ఏదో ఒక లోపం ఉంటుంది. సో అది సరిచేసుకోండి, మీ జీవితంలో అపురూప విజయాన్ని సాధించుకోండి. సో ఈ విధంగా ఏ, బి, సి, ఈ విధంగా 3 గురించి, అక్షరాల గురించి, వాటి యొక్క విలువల గురించి, వాటి వైబ్రేషన్ గురించి మనం చెప్పడం జరిగింది. ఈరోజు మీకు డి ఫర్ ఢిల్లీ, డి ఫర్ డేర్, డి ఫర్ డిమార్ట్, డి ఫర్ దుర్యోధనుడు, డి ఫర్ ధర్మరాజు, డి ఫర్ ద్రౌపది, డి ఫర్ ఇన్నైనా చెప్పచ్చు, డి ఫర్ డాంకీ, డి ఫర్ డమరుకం. సో డి ఫర్ డేర్ ఎవ్రీథింగ్. సో అందుకోసమే డి అనే దాంట్లో అక్షరం యొక్క వాల్యూ ఏంటిది? డి అనేది దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, దుశ్శాసనుడు, ధర్మరాజు, ద్రౌపది. అసలు డీలో ఏం జరుగుతుంది? రహస్యం ఏమిటి? డేర్ టు డ్రీమ్ అండ్ కేర్ టు అచీవ్ అన్నారు ఎవరు? మన యొక్క అబ్దుల్ కలాం గారు. అదేవిధంగా ఢిల్లీ ఎప్పుడు కూడా గొడవలకు నిధి అయింది, కానీ న్యూ ఢిల్లీ మార్చిన తర్వాత చాలా అభివృద్ధి చెందుతుంది. ఢిల్లీకి
తర్వాత న్యూఢిల్లీ చాలా డెవలప్మెంట్కు శరవేగంగా వెళ్తుంది. ఢిల్లీ ఉన్నప్పుడు అంత పర్ఫెక్ట్గా డెవలప్ లేదు. న్యూఢిల్లీ అనే పేరు మార్చిన తర్వాత చాలా బాగుంది. సో అందుకోసమే తెలుసుకుందాం రహస్యం. మనం దీంట్లో ఏముంది, డి అనే అక్షరము ఎన్నో సంఖ్య మనం తెలుసుకుందాం. డి అనే అక్షరము తప్పనిసరిగా ఈ డి అనే అక్షరము మనకు ఏంటిదంటే 4 నంబర్. 1 అంటే ఏ, 2 అంటే బి, 3 అంటే సి. డి అంటే 4. 1 అంటే సూర్యుడు అని చెప్పాము, 2 అంటే చంద్రుడు అని చెప్పాము, 3 అంటే గురువు అని చెప్పాము, 4 అంటే రాహువు. ఇక్కడ ఒకవైపే చూస్తున్నాం మనం, ఇక్కడ రెండో వైపు కూడా చూడాలి మనం. 4 అంటే రాహువు, 4 అంటే దైవం. ఎందుకంటే ఫస్ట్ మనకు 1 అంటే ఏంటిదంటే ఫాదర్ తండ్రి, 2 అంటే చంద్రుడు తల్లి, 3 అంటే గురువు, 4 అంటే దైవం. సో 4 అంటే దైవం ఆశీర్వదిస్తుంది. ఎప్పుడు? అది మీ డేట్ ఆఫ్ బర్త్కు సింక్ అయినప్పుడు. లేదంటే ఆ దైవం దయ్యం అయిపోతుంది మీ జీవితంలో ఆ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీ పేరు అట్లా లేకపోవడం వల్ల. సో అందుకోసం మీరు 2 తెలుసుకోవాలి. డి అనే దాంట్లో వైబ్రేషన్ ఎంత ఉందంటే 400. చాలా అద్భుతం, మహా అద్భుతం. డిగ్రీస్ 400 డిగ్రీలు పవర్ వైబ్రేషన్. అందుకోసం డిమార్ట్ కానీ, సో డేరింగ్ డాష్ అని వీళ్ళు ప్రోగ్రామ్స్ పెడుతుంటారు. డిమార్ట్ ఎంత అద్భుతంగా సక్సెస్ అయింది చూడండి, వందల స్టోర్స్. సో ఈ విధంగా డైలీ సేవింగ్స్, డైలీ డిస్కౌంట్స్ అని పెట్టారు క్యాప్షన్ కూడా వాళ్ళు. సో అది సక్సెస్ అయిపోయింది. తిరుపతి జాతర జరిగిపోతుంది డిమార్ట్. సో ఈ విధంగా 6 కోడ్లో అది కంపెనీ స్టార్ట్ చేసినారు. 6 కోడ్లో. తర్వాత ఇది కంపెనీ గురించి మళ్ళీ చెప్తాను నేను. సో అదేవిధంగా ఈ డి అనేది ఖచ్చితంగా రాహువుకు సంబంధించిన లక్షణాలు కలిగి ఉంటుంది, దైవానికి సంబంధించిన లక్షణాలు కూడా ఉంటాయి. అయితే దేవుడు దయ్యం 2 ఒక కాయనికి నాణానికి ఒక వైపు ఇంకో వైపు ఉంటుంది. 2 లక్షణాలు కలిగి ఉంటుంది. సో ఒక దాంట్లో పాజిటివ్ ఉంటుంది, ఒక దాంట్లో నెగిటివ్ ఉంటుంది. ఈ 2 లక్షణాలు తెచ్చుకుందాం మనం. సో ఈ విధంగా 4 నంబర్ కలిగి ఉంటుంది. తర్వాత ఈ విధంగా 400 వైబ్రేషన్ కలిగి ఉంటుంది. వైబ్రేషన్ ఎక్కువ. ఫస్ట్లో నేను 1కి ఏకి 1 డిగ్రీ వైబ్రేషన్ అన్నాను, బికి 200 డిగ్రీ వైబ్రేషన్ అన్నాను, సికి 300 డిగ్రీ వైబ్రేషన్ అన్నాను, డికి 400 డిగ్రీ వైబ్రేషన్ అన్నాను. చూసారా, వైబ్రేషన్ పెరిగితే సెలబ్రేషన్ మీ జీవితంలో. అదేవిధంగా 4 రాహు గ్రహం అని చెప్పాను. అదేవిధంగా 4 అనేది కాలు మీద కాలు వేసుకునే రాజులాగా కూర్చున్నట్టు లేదు, కాలు మీద కాలు వేసుకొని 4. ఈ విధంగా 4 అనేది కాలు మీద కాలు వేసుకొని సీట్లో కూర్చునే రాజాలాగా బతికే లైఫ్ 4 నంబర్ వాళ్ళు, డి వాళ్ళు. అదేవిధంగా కొన్ని వీళ్ళ జీవితంలో అనుకోని సంఘటనలు కూడా జరుగుతాయి. సో మీరు గుర్తించండి, డి అనే పేరు రాహుది కాబట్టి వీళ్ళు ఎవరెవరు పెట్టుకోవద్దంటే 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖులో పుట్టిన వాళ్ళు తప్పనిసరిగా ఈ డి అనే పెట్టుకోకూడదు. ఎందుకంటే చంద్రునికి రాహుకి శత్రువులు వీళ్ళు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.